వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కామెడీ క్లబ్. ఈరోజు అయితే మనం వేములవాడకు వచ్చినాం. ఇక్కడ శివుడు ఉంటాడు, అంటే రాజరాజేశ్వర దేవుడు అనే పేరు ఉంటుంది, కానీ లోపల లింగమే ఉంటుంది, శివుని పేరే అది. ఇక్కడ ఒక స్పెషల్ అయితే ఆచారం ఉంటుంది, కోడె కట్టడం అని, అంటే ఆవులను దింపుతారు ఇక్కడ. 200 రూపీస్ తిరుపతి అని గుర్తొస్తుంది. తర్వాత నెక్స్ట్ పేరు గుర్తొచ్చేది అంటే వేములవాడ. ఓకే, ఫుల్ వీడియో అయితే చూడండి, మొత్తం వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది గుడిలోకి పోయే మెయిన్ ఎంట్రన్స్. ఇది గుండం, కోనేరు కూడా అంటారు. అంటే లోపలికి పోకుండా సేఫ్టీ పరంగా బాగానే కట్టారు, అంటే మునిగిపోకుండా. ఇది లోపలికి ఫోన్స్ అలా అయ్యారు, కానీ ఇక దొంగచాటు నెట్టుకొని ఫోన్ అయితే తీసుకెళ్ళినాం లోపలికి వీడియో తీయడానికి. చాలా బాగుంది లోపల. దర్శనంకు కూడా ఎక్కువ టైం పట్టది, గంటలు అయిపోద్ది. ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే చాలా టైం పడుతుంది, కానీ మాకైతే అర్ధగంటలో వెళ్ళిపోయినాం, దర్శనం అయితే అయిపోయింది. ఇది గర్భగుడి లోపల ఫోన్ అలో చేయలేరు, ఫోన్ తీసేయమన్నారు. ఎమ్మటే వీడియో తీసేసిన. దర్శనం అయితే అయిపోయినాక బయటకి అయితే వచ్చినాం. ఇదంతా గర్భగుడి బయట. ఇక్కడ ఆవులు దింపడం అయితే ఆచారం. మ్యాక్సిమం చాలా మంది అయితే ఆవులు దింపుతున్నారు. ఇక్కడ ముస్లిం వాళ్ళ గుడి కూడా ఉంది. ఏ మతభేదాలు లేవని చెప్పడానికి ఇక్కడ గుడి అవుతుంది. మ్యాక్సిమం ఇలా హిందూ దేవస్థానాల్లో ముస్లిం గుడి అనేది ఇక్కడ ఉండదు, కానీ ఓన్లీ ఇక్కడ వేములవాడలో రాజరాజేశ్వర గుడిలో మాత్రమే ఉంది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అయితే మ్యాక్సిమం అందరూ ఆవులు అయితే దింపుతున్నారు. గుడి చుట్టూ దింపడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న ఆనవాయితం. ఇది గుడి బయటకు వెళ్ళుటకు మార్గం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, వేములవాడకు వచ్చినాం. గుడి వెనుక మార్గం నుండి బయటకు వెళ్తున్నాం. ఇప్పుడైతే ఎంటకించి అయితే బయటకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అన్నదానం చేస్తారట. భక్తులను చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది లడ్డు కౌంటర్, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా లడ్డు చాలా ఫేమస్ ఇక్కడ వేములవాడలో. చాలా మంది అయితే కొంటున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెండ్ ఛానల్. దిస్ ఈజ్ ద సిరిసిల్లాలోనే ఫేమస్ టెంపుల్ ఆఫ్ ద నాంపల్లిలో ఎవరు నరసింహస్వామి ఉంటాడు. చూడండి. దిస్ ఈజ్ సిరిసిల్లాలోనే మోస్ట్ ప్రీషియస్ టెంపుల్ నాంపల్లిలో ఒక పాము విగ్రహం పైన శ్రీకృష్ణుడు నిలబడతాడు. చాలా అందంగా ఉంటుంది. ఇటు సైడ్ లొకేషన్ వచ్చి చూస్తే వేములవాడ పట్టణం మొత్తం కనబడుతుంది. ఇది వేములవాడకి చాలా దగ్గర ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది మన పాము లోపలికి ఎంట్రన్స్. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం భక్త ప్రహ్లాద స్టోరీ తెలిసి ఉంటుంది. భక్త ప్రహ్లాదం స్టోరీ మొత్తం ఇక్కడ విగ్రహ రూపంలో ఆవిష్కరించారు. ప్రతి ఒక్కటి అతనికి ఎట్లా హింసించాడో హిరణ్యకశిపుడు అనేది ప్రతి ఒక్కటి విగ్రహ రూపంలో ఆవిష్కరించారు.